Hello, I'm Dr. Spurti, obstetrician, gynecologist, consultant fertility specialist at Avni Fertility and Andrology, Kukatpalli branch. Today we'll be discussing about obesity and infertility. That is, ఊబకాయం వల్ల సంతానలేమి సమస్య ఎలా వస్తుంది అనేది చూసుకుందాం. ఊబకాయం అంటే ఏంటంటే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల బాడీ వెయిట్ పెరగడం వల్ల దాన్ని ఒబేసిటీ అంటాం. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళంటే ఊబకాయం ఉన్న వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సంతానలేమి సమస్య 3 times నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీని ఎలా మెజర్ చేస్తామంటే బాడీ మాస్ ఇండెక్స్లో మన వెయిట్ ఇంకా హైట్ తీసుకొని kg/square-meterలో బాడీ మాస్ ఇండెక్స్ని కొలుస్తాం. ఇంకా వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మన నడుము కొలత తీసుకొని కూడా బాడీ మాస్ ఇండెక్స్ అనేది కొలుస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ని వచ్చే రేంజెస్లో మనం అండర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అని గ్రేడింగ్స్ ఇస్తామన్నమాట. సో ఈ మధ్యన ఒబేసిటీ ఎందుకు కామన్ అవుతుందో చూద్దాం. ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకున్న వర్క్స్ కానీ అవన్నీ డెస్క్ జాబ్స్ అంటే కూర్చొని చేసేవి. యాజ్ సచ్ బయటకు వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ చేసే వర్క్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ వర్క్ వల్ల మనకి నెక్స్ట్ స్ట్రెస్, వర్క్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వాటెవర్ ఎప్పుడైతే స్ట్రెస్ యాడ్ అవుతుందో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి దట్ విల్ లీడ్ టు ఒబేసిటీ. ఇంకా మన డైట్, జంక్ ఫుడ్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్, లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, షుగర్స్, డ్రింక్స్ ఇవన్నిటి వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఇంకా స్లీప్ సరిగా లేకపోతే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయ్యి దట్ విల్ ఆల్సో లీడ్ టు ఒబేసిటీ. ఇంకా కొన్ని మెడికల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ, నీటి బుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవరీ కానీ, లేకపోతే కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ కషింగ్స్ డిసీజ్ అంటారు. సో దీనివల్ల ఒబేసిటీ అనేది కామన్ అయిపోతుంది. సో ఒబేసిటీ వల్ల ఫర్టిలిటీకి ఎలా ఇబ్బంది అవుతుందో చూద్దాం. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే టైం టు కన్సీవ్ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పటి నుంచి కన్సీవ్ అవ్వడానికి అంటే ప్రెగ్నెంట్ అయ్యే వరకు తీసుకున్న టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో టైం టు కన్సీవ్ అనేది ఒబేసిటీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఒబేసిటీ వల్ల మేల్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో మగవాళ్ళలో ఏంటంటే నార్మల్గా టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో లావు ఉండడం వల్ల టెస్టోస్టెరోన్ బదులు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోయి టెస్టోస్టెరోన్ అనేది తగ్గుతుంది. జనరల్గా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఈ టెస్టోస్టెరోన్ తక్కువ అయిపోయేసరికి కణాల ఉత్పత్తి కోసం అవసరం ఉన్నంత టెస్టోస్టెరోన్ లేకపోవడం వల్ల కణాల కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నార్మల్గా మనకి టెస్టిస్ అనేది పొట్ట బయట ఉంటుంది. ఎందుకంటే పొట్ట బయట టెంపరేచర్ ఒక 1 to 2 degrees తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే హీట్ ఎక్కువ ఉంటే టెస్టిస్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్ కౌంట్స్ కానీ, మొటిలిటీ కానీ, నార్మల్ ఫార్మ్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఊబకాయం ఉన్న వాళ్ళలో హీట్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హీట్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండేసరికి స్పర్మ్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సెక్షువల్ డ్రైవ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఫీమేల్స్లో ఏమవుతుందో చూద్దాం. ఫీమేల్స్లో ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ వల్ల ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి నీటి బుడగల ప్రాబ్లం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఇంకా ఒబేసిటీ వల్ల, ఊబకాయం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో షుగర్ని మెయింటైన్ చేసే హార్మోన్ ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతుంది. సో ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అవ్వదు. సో ఎప్పుడైతే అండం రిలీజ్ అవ్వదో ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఒకవేళ ఐవీఎఫ్కి కానీ ఏదైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఉండడం వల్ల వాళ్ళకి ఇంజెక్షన్ డోసెస్ కానీ, డేస్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వడం కానీ, లేకపోతే నెలలు నిండక ముందే డెలివర్ అవ్వడం అంటే ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, బీపీ ఎక్కువ అయిపోయి ఫిట్స్ రావడము. సో ఈవెన్ మీరు ఎక్కువ వెయిట్ ఉంటే ఈవెన్ బేబీ ఆల్సో టెన్స్ టు బీ ఓవర్ వెయిట్. సో ఈ బేబీకి కూడా ఫ్యూచర్లో ఒబేసిటీ వచ్చే ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎలా ప్రివెంట్ చేస్తాం ఒబేసిటీ? వెరీ సింపుల్, యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా వారానికి 5 రోజులైనా ఒక 45 minutes ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఎక్సర్సైజ్తో పాటు ఈవెన్ యువర్ డైట్ ఆల్సో, జంక్ ఫుడ్, ఆయిల్, రిఫైన్డ్ ఫుడ్స్, షుగర్స్ ఇవన్నీ తగ్గించేసి, పిండి పదార్థాలు తగ్గించేసి, మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు ట్రై టు గో ఫర్ అ వాక్ ఆర్ మ్యూజిక్ వినడం, మీకు నచ్చిన పనులు చేస్తూ ఉండండి, ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేస్తూ ఉండండి. సో మీ స్ట్రెస్ తగ్గుతుంది. నైట్ 8 hours స్లీప్ ఇస్ కంపల్సరీ. సో స్లీప్ లేనిది మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కాబట్టి స్లీప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఎర్లీ డిన్నర్, కంప్లీటెడ్ డిన్నర్ బై 7 o'clock. సో మీరు పడుకునే ముందు డిన్నర్ డైజెస్ట్ అయిపోతే దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ లూజింగ్ వెయిట్. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఒబేసిటీ అనేది తగ్గి మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. థ్యాంక్ యూ.